హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈరోజు వీడియోలో అయితే మనం ఏం తెలుసుకుందామంటే, 10వ తరగతితో రైల్వే ఉద్యోగాలు అవి ఏంటంటే ఎన్టీపీసీ జాబ్స్. సో ఇప్పుడు మనకి ఎన్టీపీసీ నుండి షార్ట్ నోటీస్ అయితే రావడం జరిగింది. సో అందులో కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనకి అప్లై డేట్ కూడా ఎప్పటి నుండి అనేది స్టార్ట్ చేశారు, అందులో ఇంటిమేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్క దాని ఎన్టీపీసీ గురించి పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఎవరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. సో చూస్తే ఇక్కడ చూడండి, మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నోటిఫికేషన్ అనేది షార్ట్ నోటీస్ ఎప్పుడు వచ్చింది? 29 సెప్టెంబర్. సో నిన్న మనకి షార్ట్ నోటీస్ అనేది రావడం జరిగింది. అయితే మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అప్లై ఆన్లైన్ స్టార్ట్ డేట్. సో మనం ఎప్పటి నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఎన్టీపీసీకి అంటే 21 అక్టోబర్. సో 21 అక్టోబర్ నుంచి ఆన్లైన్లో స్టార్టింగ్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇది ఫర్ గ్రాడ్యుయేట్స్కి, అండర్ గ్రాడ్యుయేట్స్కి వేరేగా ఇచ్చాడు. సో ఇక్కడ చూడండి, ఆర్ఆర్బీ గ్రాడ్యుయేట్స్కి అయితే 21 అక్టోబర్ నుంచి అప్లై చేసుకోవచ్చు. అండ్ అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకైతే మాత్రం 28 అక్టోబర్ 2025 నుండి ఎన్టీపీసీకి అప్లై చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి మనకి గ్రాడ్యుయేట్లో 20th నవంబర్ వరకు అప్లై చేసుకోవచ్చు, అంటే 20వ తారీఖు నవంబర్ వరకు మనం అప్లై చేసుకోవచ్చు. అదే అండర్ గ్రాడ్యుయేట్స్కి 27 నవంబర్ వరకు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ క్లియర్గా తెలుసుకోండి, గ్రాడ్యుయేట్కి 21 అక్టోబర్ నుంచి 20 నవంబర్ వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ అండర్ గ్రాడ్యుయేట్స్కి 28 అక్టోబర్ నుంచి 27 నవంబర్ వరకు అప్లై చేసుకోవచ్చు. సో కరెక్ట్గా మనకి ఎన్ని రోజులు టైం ఇచ్చారు? 1 మంత్ అప్లై కోసం డేట్ ఇవ్వడం జరిగింది. సో ఇంకా మిగిలిన డీటెయిల్స్ అనేవి ఫుల్ నోటిఫికేషన్లో ఇస్తారు. అయితే అసలు గ్రాడ్యుయేట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, సో ఇవి గురించి తెలుసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ లెవెల్ వచ్చేసి మనకి 5800 పోస్టులు అయితే మనకి రిలీజ్ అయ్యాయి. అండ్ అలాగే అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ వచ్చేసి మనకి 3050. సో టోటల్గా ఎన్ని పోస్టులు రిలీజ్ అయ్యాయమ్మా అంటే 8850 పోస్టులు అనేవి రిలీజ్ అవ్వడం జరిగింది. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకా దీని డీటెయిల్స్ చూసుకున్నట్లయితే చూడండి, మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. సో మనకి గ్రాడ్యుయేట్కి, అండర్ గ్రాడ్యుయేట్కి అప్లై చేయాలంటే అసలు మనకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి, సో దాని గురించి తెలుసుకున్నట్లయితే అండ్ ఇక్కడ ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ గ్రాడ్యుయేట్ లెవెల్కి కొన్ని పోస్టులు ఇచ్చారు, కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. అండ్ అలాగే అండర్ గ్రాడ్యుయేట్కి కొన్ని పోస్టులు ఇచ్చారు, ఒక క్వాలిఫికేషన్ ఉంది. సో ఫస్ట్ పోస్ట్ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ లెవెల్కి ఏ పోస్టులు ఉన్నాయంటే గూడ్స్ ట్రైన్ మేనేజర్, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అండ్ స్టేషన్ మాస్టర్. సో ఇవి గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉండే పోస్టులు. దీనికి గ్రాడ్యుయేట్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ ఈక్వలెంట్. సో మనకి ఈ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టెస్ అన్నిటికీ కూడా మనం డిగ్రీ చేసి ఉండాలండి. సో డిగ్రీ చేసి ఉంటే మనం ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అండ్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఏంటంటే పోస్టులు ఉన్నాయంటే జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్ క్లర్క్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్. సో దీనికి ఏంటి 10th క్లాస్ పాస్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ స్కూల్ అండ్ ఈక్వలెంట్ టైపింగ్ ప్రొఫిషియన్సీ ఇన్ హిందీ ఆర్ ఇంగ్లీష్ ఆన్ కంప్యూటర్. సో దీనికి చూడండి, మనకి ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. అండ్ దాంతో పాటుగా ప్రొఫిషియన్సీ ఇన్ టైపింగ్. సో మనకి టైపింగ్ ప్రొఫిషియన్సీ ఉండాలి, హిందీ లాంగ్వేజ్ కానీ లేదా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కంప్యూటర్లో మనకి ప్రొఫిషియన్సీ అనేది రావాలి. సో ఇది మనకి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ యొక్క క్వాలిఫికేషన్. అయితే నెక్స్ట్ ఏజ్ లిమిట్. సో గ్రాడ్యుయేట్ వాళ్ళకి ఎటువంటి ఏజ్ లిమిట్ ఉంటుంది, అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి ఎటువంటి ఏజ్ లిమిట్ ఉంటుందంటే గ్రాడ్యుయేట్ లెవెల్లో మనకి 18 to 33 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో మనకి 18 to 30 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. సో ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్స్టెన్షన్ ఉంటాయి కదండి. సో SC ST వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి కదా, అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి. సో వాళ్ళకి అనమాట ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. సో ఇది మినిమం షార్ట్ నోటీస్లో వచ్చే ఏజ్ లిమిట్. ఓకేనా? సో నెక్స్ట్
సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూడండి మనకి అసలు ఎగ్జామ్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది. సో సెలక్షన్ ప్రాసెస్, జాబ్కి సెలెక్ట్ చేయాలంటే ఎన్ని స్టేజెస్ మనం దాటాలి అనేది ఉంటుంది. చూడండి ఇక్కడ ఫస్ట్ స్టేజ్లో మనకి CBT 1 ఉంటుంది, సెకండ్ స్టేజ్లో CBT 2 ఉంటుంది, థర్డ్ స్టేజ్ వచ్చేసి టైపింగ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ అండ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి మెడికల్ ఎగ్జామినేషన్. సో ఇందులో ఇక్కడ పోస్టర్స్కి ఇవే ఉంటాయి, కొన్ని ఉండవు. సో గూడ్స్ ట్రైన్ మేనేజర్కి CBT 1 CBT 2 ఉంటుంది, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి CBT 1 CBT 2 అండ్ టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి CBT 1 CBT 2 టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది, అండ్ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కి స్టేషన్ మాస్టర్కి CBT 1 CBT 2 ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి చూసుకున్నట్లయితే చూడండి జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి CBT 1 CBT 2తో పాటుగా టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది, అండ్ అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ కూడా టైపింగ్ స్కిల్ టెస్ట్ ఎక్స్ట్రా ఉంటుంది. సో ట్రైన్ క్లర్క్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్కి ఓన్లీ CBT 1 CBT 2 మాత్రమే ఉంటుంది. సో ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అనేది మనకి NTPCలో ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ NTPC ఎగ్జామ్ ప్యాటర్న్. సో CBT 1 అండ్ CBT 2 ఎగ్జామ్ ప్యాటర్న్స్ అనేవి ఎలా ఉంటాయి అండ్ ఏ లాంగ్వేజెస్లో ఉంటాయి ఇవన్నీ తెలుసుకున్నట్లయితే సో చూడండి ఇక్కడ లాంగ్వేజెస్ అయితే ఇంగ్లీష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, కొంకణి, మలయాళం, మణిపూరి అండ్ మరాఠీ, ఒడిస్సా, పంజాబీ, తమిళ్, తెలుగు అండ్ ఉర్దూలో ఉంటుంది. సో CBT 1 ఎగ్జామ్ అయితే ఎలా ఉంటుందంటే జనరల్ అవేర్నెస్ నుంచి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ అండ్ అలాగే మ్యాథమెటిక్స్ నుండి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ అండ్ టోటల్ వచ్చేసి మనకి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ వచ్చేసి 90 మినిట్స్ టైం అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ RRB NTPC CBT 2 ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ అండ్ అలాగే మ్యాథమెటిక్స్ నుంచి 35 క్వశ్చన్స్ 35 మార్క్స్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 35 క్వశ్చన్స్ 35 మార్క్స్ అండ్ లాస్ట్ మొత్తం టోటల్ ఎంతంటే 120 మార్క్స్ అండ్ 120 క్వశ్చన్స్ 90 మినిట్స్. సో ఇక్కడ టైం ఒకటే కానీ ఎగ్జామ్ మార్క్స్ వెయిటేజ్ క్వశ్చన్స్ వెయిటేజ్ అనేది CBT 1కి CBT 2కి మారడం జరిగింది. సో CBT 1 క్వాలిఫై అయితేనే CBT 2 ఎగ్జామ్ అనేది రాయగలం. ఓకేనా? సో నెక్స్ట్ చూసారు కదండి. సో ఇంకా ఫుల్ నోటిఫికేషన్ రాగానే సో దాని యొక్క ఇంకా డీటెయిల్స్ అనేవి మనం తెలుసుకుందాం. సో అప్పటి వరకు అప్లై చేసుకోవడానికి ఈ లోపు మీరు ఏం చేస్తారంటే కావాల్సిన సర్టిఫికేట్స్ సో నీట్ డాక్యుమెంట్స్ అన్ని ఒక దగ్గర పెట్టుకోండి. సో అప్లై చేయడానికి వెళ్ళే ముందే ఇవన్నీ మీ దగ్గర పెట్టుకుంటే ఎటువంటి సమస్య కూడా ఉండవు. సో ఇంకా డాక్యుమెంట్స్లో ఏవైనా మిస్టేక్స్ ఉంటే మీరు ఈ అప్లై డేట్ వచ్చే లోపు చేసుకునే లోపు అన్నీ కూడా మీరు కరెక్ట్ చేసుకొని రెడీగా ఉంటే అప్లై చేసుకోవచ్చు. సో ప్రతిసారి చేసిన తప్పు ఈసారి చేయకండి. అప్లై చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి, లేదంటే మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మరికొన్ని వీడియోల్లో నేను మళ్ళీ చెప్తాను. సో నీట్ డాక్యుమెంట్స్ ఏంటి, అప్లై చేసినప్పుడు ఎంత జాగ్రత్తగా చేయాలి, సో ఎటువంటి తప్పులు చేయకూడదు. ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా నేను ఫర్దర్గా చేస్తాను. అండ్ మన PR జాబ్స్ ఇన్ఫోలో అయితే చూడండి దసరా ఆఫర్స్లో మనకి కోర్సులు అయితే పెట్టడం జరిగింది. సో RRB NTPC సో స్పెషల్ 50% ఆఫర్లో ఉందండి. సో ప్రతి ఒక్కరూ NTPCకి సిద్ధం అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్ కూడా ఆఫర్లో ఉన్న ఈ కోర్సుని అయితే తీసుకోండి. సో NTPC సో ఇందులో ఏముందంటే కోర్సులో NCERT ఫుల్ కంటెంట్ ఉంది, చాప్టర్ వైజ్ బిట్స్, చాప్టర్ వైజ్ PYQs అండ్ PYQ క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఇస్తున్నాం. అండ్ దాంతో పాటుగా మనకి ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అండ్ కెమిస్ట్రీ ప్రాబ్లమ్స్ మీద ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఇస్తున్నాం. అండ్ 1 lakh NCERT బిట్స్ ఇస్తున్నాం చాప్టర్ వైజ్గా. అండ్ దాంతో పాటుగా మనం మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ టోటల్ కంటెంట్ వచ్చేసి కేవలం మీకు 1500 కాదండి 750 రూపీస్కే ఇస్తున్నాం ఫుల్ కంటెంట్. సో ప్రతి ఒక్క NTPC ఆస్పిరెంట్ కూడా ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేస్తే ఈసారి కిందటి ఎగ్జామ్లో మీరు ఆల్రెడీ ఫెయిల్ అయి ఉండొచ్చు, కానీ అప్పుడు అది చేసిన తప్పు మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అనేది మీరు చాలా జాగ్రత్తగా చేసుకుంటే ఈసారి జాబ్ మాత్రం మీకు కన్ఫర్మ్గా వస్తుంది. అండ్ దాంతో పాటుగా ఇక్కడ చూడండి రైల్వే జాబ్ స్పెషల్. సో ఇందులో 1 lakh బిట్స్ ప్లస్ మెటీరియల్ ఉంటుంది. సో ఇది కేవలం మీకు 299 రూపీస్కి ఇస్తున్నాం. ఇందులో 1 lakh బిట్స్ ప్లస్ మెటీరియల్ ఇస్తున్నాం, 90 days వ్యాలిడిటీతో ఇస్తున్నాం. ఇది ఒక NTPC గ్రూప్ డీకే కాదండి, ప్రతి ఒక్క రైల్వే ఎగ్జామ్కి కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే
రైల్వే అన్ని ఎగ్జామ్స్కి కూడా ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి మాత్రమే మనకి క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా రైల్వే ఆస్పిరెంట్స్కి ఈ కోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఆఫర్ అనేది ఇంకా 2 days మాత్రమే ఉందండి. సో తర్వాత మళ్ళీ ఒరిజినల్ ప్రైజెస్ వచ్చేస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఆఫర్స్ని వినియోగించుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంది, గ్రూప్లో జాయిన్ అవ్వండి. అండ్ ప్రతిరోజు మన పిఆర్ జాబ్స్ ఇన్ఫో ఛానల్లో ఈవినింగ్ 7:30కి లైవ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అవేర్నెస్ మీద. సో ప్రతి ఒక్క రైల్వే ఆస్పిరెంట్ కూడా లైవ్ టెస్ట్లో అయితే పాల్గొంటారని ఆశిస్తున్నాను. సో ఈ లైవ్ టెస్ట్లో అయితే మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేసుకుంటున్నాం. సో ఈ పీవైక్యూ క్వశ్చన్స్ అనేవి మీకు ఎక్స్ప్లెనేషన్స్తో వీడియో లైవ్ చేయడం జరుగుతుంది. సో ఇవి మీకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు 7:30కి ఈవినింగ్ డైలీ కూడా లైవ్లో జాయిన్ అవ్వండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్.